అలాగే వ్యాపారం ఎలా పెంచుకోవాలి ఏంటనేది ఈడీపీ గురించి అవన్నీ మాకు క్లుప్తంగా నేర్పించారు. ఈడీపీ అంటే వ్యాపార వ్యవస్థల అభివృద్ధి కార్యక్రమం. దానిలో ముఖ్య ఉద్దేశాలు కొత్త వ్యాపారాన్ని ఎలా సృష్టించుకోవాలి, ప్రభుత్వం నుంచి లోన్స్ ఎలాగా అప్లై చేసుకోవాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్ అది ఎలా తయారు చేసుకోవాలి అని, ఈ వ్యాపారం పెట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి లోన్స్ రావడానికి ఉద్యమాదారు, లేబర్ లైసెన్స్, అలాగే ఫుడ్ లైసెన్స్ అవి ఎలా తీసుకోవాలి ఏంటనేది చెప్పారు. వ్యాపారం తెలిస్తే జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పారు. వ్యాపారంలో లాభ నష్టాలు అవి ఎట్లాగా ఎదుర్కోవాలి చెప్పారు. మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, బయటికి వెళ్ళి వ్యాపారం దాని గురించి భయం లేకుండా మనం ఎలా నిలబడాలి ఏంటనేది దాన్ని వివరంగా చెప్పారు. మార్కెటింగ్ చేసేటప్పుడు మనం బయట హోటల్స్లో కానీ అపార్ట్మెంట్స్ దగ్గరికి అలా వెళ్ళి వాళ్ళని అడిగి మనం ముందుగా వాళ్ళకి అలవాటు చేసి తర్వాత మన వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలి ఏంటనేది దాని గురించి మాకు ఇక్కడ నేర్పించారు. లేబుల్ మనం ఇవి గ్రామ్స్ వారీగా మనం ముందు వాటిని లేబుల్ ప్యాకింగ్ చేసుకోవాలి. ఆ ప్యాకింగ్కి కావాల్సిన లేబుల్స్ కానీ కవర్స్ అవి ఎలా తీసుకోవాలి ఏంటనేది, దాని మీద లేబుల్ మీద మనం ఎలా పేరు అది మెన్షన్ చేసుకోవాలి, ఎంఆర్పి రేటు, ఎక్స్పైరీ డేటు, మన అడ్రస్ అవన్నీ ఎలా మెన్షన్ చేయాలి ఏంటనేది దాని గురించి వివరంగా మాకు ఇక్కడ అన్ని ట్రైనింగ్ వివరంగా చెప్పారు. ఈ ధైర్యాన్ని ఇచ్చిన ఏపీ సిఆర్టీఏ అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి నా ధన్యవాదాలు. మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి మమ్మల్ని ఇంత సహకరించి మమ్మల్ని ఇంత ముందడుగు వేయించినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు ట్రావెలింగ్ కూడా బస్సు అది సౌకర్యం అది ఏర్పాటు చేశారు. మేము దీంట్లో ముందుకెళ్దామనే ఆసక్తి నాకు చాలా ఎక్కువగా రాజధానికి ఇచ్చాం. ఏమి మాకు పనులు ఏమి లేకపోతానా మాకు సిఆర్టీ తరఫున ఉపాధి పనులు కలిగిస్తే అందులో భాగంగా ఈ మసాలా పౌడర్ వేయించుకోవడానికి ఇచ్చాము. సాంబార్ పౌడర్, సాంబార్ ధనియాల పొడి, ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఇంగువ, పసుపు ఇవి వేసి ఇవన్నీ వేసి ఇది తయారు చేయాలి. అన్నీ ఒక్కొక్క దాన్ని అన్నీ నీట్గా శుభ్రంగా చేసి అన్నీ నీట్గా ఎండలో అన్ని రాళ్ళు ఏం లేకుండా శుభ్రం చేసుకొని ఎండలో ఒక రోజు 2 రోజులు ఎండబెట్టుకొని మందపాటి కళాయిలో అన్నీ ఒక్కొక్కటి వేయించుకోవాలి. ప్రతిదీ బాగా నీట్గా వేయించుకొని గోల్డ్ కలర్ వచ్చే విధంగా, సువాసన వచ్చే విధంగా ప్రతి ఒక్క దాన్ని వేపుకొని ఆరబెట్టుకొని అవి ఆరినాక పొడి చేసుకొని ఆ పొడి కూడా ఆరినాక అన్నీ కలుపుకొని ప్యాకింగ్ చేసుకోవాలి. మాకు బిజినెస్ ఎలా చేయాలి, దానికి సంబంధించి ఏమేమి కావాలో సహకారం పెట్టారు. ఫుడ్ లైసెన్స్, మామూలుగా ఉద్యమ ఆధారు, లేబర్ లైసెన్స్ అవి కావాలని చెప్పారు. తర్వాత ఇవన్నీ నేర్చుకుంటున్నాం మేము. సిఆర్టీ తరఫు ఎస్ఆర్ఎం వచ్చి నేర్చుకుంటున్నాం. బస్సులోనే వెళ్తున్నాము. మనం ఏం నేర్చుకోవాలన్నా సార్ గారు అన్నీ నేర్పుతారు. మనం ఒక 20 మంది గ్రూప్గా ఉంటే మన ఊరే వచ్చి మనకు నేర్పుతారు. మనం ఎంత దూరం కూడా రావాల్సిన పని లేదు. ప్రతి ఒక్క మహిళ ముందరకు వచ్చి ఈ ఫుడ్ ప్రాసెస్లో ఏదో మీకు ఇంట్రెస్ట్ ఉన్నది ఏదైనా సరే, మాకు ఈ ఇంట్రెస్ట్ ఉండి మేము నేర్చుకుంటున్నాము, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉన్నా సారు నేర్పుతారు. మాకు ఇది ఇంట్రెస్ట్ ఉందని చెప్తే అది ఎవరెవరికి 20 మందికి ఇంట్రెస్ట్ ఉందో గ్రూప్గా చేసి మన ఊరు వచ్చి మనకే నేర్పుతారు. ఇప్పుడు మేమంటే బస్సులో వచ్చి ఎస్ఆర్ఎంకి వచ్చి నేర్చుకుంటున్నాము. మనం జనం ఎక్కువగా ఉంటే మన ఊరు వచ్చి కూడా నేర్పుతారు.
పొలం పనులు ఇవి ఈ మసాలా పౌడర్ నేర్చుకుంటున్నాము. ఈ నేర్చుకొని మేము బిజినెస్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఈ నేర్చుకొని మా కుటుంబానికి సంబంధించిన ఖర్చులకి డబ్బులు సంపాదించుకొని మా కాళ్ళ మీద మేము నిలబడి మాకు మాకు ఏదైనా ఖర్చు వస్తే ఎదుగుదాన్ని ₹1 ఆశించకుండా మా సొంత డబ్బులతో ఆ ఖర్చులు మేము పెట్టుకోగలుగుతామని ఆశతో మేము దీన్ని నేర్చుకుంటున్నాం. ఈ బిజినెస్ మేము స్టార్ట్ చేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన నా పేరు శిరీష, మాది చిల్లూరు గ్రామం నుంచి వచ్చాను. నాకు ఈ అవకాశం రావటానికి కారణం ఏంటంటే APCRDA ద్వారా మాకు వెలుగు ప్రాజెక్టు నుంచి నేను వివోఏగా పనిచేస్తానండి. మాకు వెలుగు ప్రాజెక్టులో మండల సమాఖ్య సమావేశాలు, గ్రామ సంఘ సమావేశాలు, SHG సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ఆ సమావేశాల్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ దాని గురించి మాకు ఎప్పుడు మీటింగ్లో చెప్తూ ఉంటారు. కాబట్టి గ్రామ సంఘంలో మాకు సారు APCRDA తరఫు నుంచి స్కిల్ డెవలప్మెంట్ గురించి చెప్పారు. దాంట్లో భాగంగా నేను అది చేస్తూనే ఇంకా ఫస్ట్ నేను ఈ తయారీ మసాలా పౌడర్ల తయారీ దానికి రావటానికి వచ్చాను. నా ద్వారా ఇంకా అనేక మంది ప్రజలు అంటే సభ్యులు ముందుకొచ్చి సొంతంగా వ్యాపారం చేసుకోవటానికి ముందుకు రావడం కోసం నేను నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. దాని ద్వారానే నేను APCRDA నుంచి SRM యూనివర్సిటీ ద్వారా నేను ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాను. దీంట్లో భాగంగా సాంబార్ పొడి, రసం పౌడరు, గరం మసాలా పౌడరు, పులిహోర పౌడరు, వెల్లుల్లి, అల్లం పేస్టు వీటిని నేర్చుకోవడం జరిగిందండి. ఇవి మాకు ఈ బిజినెస్లో ఎలా ముందుకు ఎదగాలి అన్న దాని గురించి, వ్యాపారవేత్తలుగా ఎలా ఎదగాలి అన్న దాని గురించి EDP గురించి మాకు నేర్పించారు. అంటే ముందుకు రావటానికి మనకు సపోర్ట్ అనేది లేక చాలామంది ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండటం జరుగుతుంది. మనకు సపోర్ట్గా మనకి CRDA వాళ్ళు SRM వాళ్ళు సపోర్ట్గా ఉండటం వల్ల మన ఫ్యామిలీలో మెంబర్స్ కూడా సపోర్ట్ చేయడం వల్ల మేము ఇక్కడ దాకా వచ్చామండి. ఇక్కడ వచ్చి ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. దీంట్లో మాకు బ్యాంక్ రుణాలు ఎలా తీసుకోవాలి, ఇంకొకటి మళ్ళీ ఆదాయం ఎలా దీంట్లో నేర్చుకున్న తర్వాత ఆదాయాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, దాంట్లో ఖర్చులు అంతా వచ్చినాయి, ఒక లెడ్జర్ బుక్ అనేది మెయింటైన్ చేసుకోవాలని చెప్పారు. ఆ లెడ్జర్ బుక్లో మనకి ప్రతి ఒక్కటి కూడా ప్రతిరోజు మనం ఖర్చు పెట్టింది ప్రతిదీ రిసిప్ట్స్ పేమెంట్స్ ద్వారా అంటే క్యాష్ ఫోన్పే ద్వారా చేసినవి కానీ క్యాష్ ద్వారా చేసినవి కానీ ప్రతిరోజు చేసిన ఖర్చుని మనం రాసుకోవాలని మాకు నేర్పించారు. దాంట్లో ప్రతిదీ కూడా బిల్ అనేది ఇంపార్టెంట్, బిల్ ఫైల్ చేసుకోవాలని చెప్పారు. ఆ బిల్లు ద్వారా మన ఖర్చు ఎంత అయింది అన్నది చూసుకొని మనకి దాని ద్వారా మనం ఎలా ఈ ప్యాకింగ్ చేసి బయట బిజినెస్ ఎలా చేయాలి, అంత అమౌంట్ మనం వేసుకొని చేయాలి అన్న దాని గురించి చెప్పారు. ఇంకోటి వ్యాపారం ఎలాంటి ప్లేస్లో పెట్టాలి అని అంటే ఒక బిజినెస్ జరిగే చోట కాకుండా ఎక్కడ బిజినెస్ అంటే అది ఐటమ్స్ పెట్టే చోట లేని చోట మనం పెట్టాలని చెప్పారు. ఇంకోటి అన్ని షాపుల కన్నా కూడా ఒక 1 అవర్ మనం ఈ బిజినెస్ పెట్టిన షాపు 1 గంట ఎక్స్ట్రా పెట్టడం వల్ల మనకి బిజినెస్ అనేది కూడా పెరుగుతుందని చెప్పారు. దీని ద్వారా మాకు APCRDA ద్వారా మేము ఇలాంటి కూరగాయలు మసాలా పౌడర్లు తయారు చేసుకోవడం మేము నేర్చుకున్నామండి. దీని ద్వారా నలుగురికి ఉపయోగపడాలని ముందుకు బస్ ఫెసిలిటీ మాకు గ్రామానికి వచ్చేసి బస్సు ఎక్కించుకొని డైరెక్ట్గా ఎక్కడైతే మాకు ట్రైనింగ్ జరుగుతుందో ఆ ప్లేస్కి తీసుకొచ్చి దించుతున్నారండి. అప్పటి నుంచి మేము ఇక్కడికి తయారు చేసి రావడానికి కూడా ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. మాకు ఇది నేర్పించేటువంటి సార్ కూడా 1కి 2 సార్లు మాకు అర్థం కాకపోయినా కూడా 1కి 2 సార్లు అడిగినా కూడా మాకు వివరించి తీసుకురావాలని మేము ఆశించుకుంటున్నాము. మేము నేర్చుకొని బయటికి వెళ్ళి ఇంకా వాళ్ళకి కూడా వివరంగా తెలియజేస్తామండి. ఇంకెవరమ్మా? నా పేరు కీర్తి. నేను నాకు నుంచి వచ్చాను. APCRDA ద్వారా వచ్చాను. ఇక్కడ మాకు మసాలా పొడిలో అన్నీ నేర్పించారు సార్ గారు బాగా. కూరకారం, సాంబార్ పొడి, రసం పొడి
6 రకాల మసాలా పొడులు నేర్చుకున్నాం మేము. అవి ఎంత క్వాంటిటీ వేయాలి, ఎలా ఎండబెట్టుకోవాలి, ఎలా ఎంత టైంకి ఫ్రై చేసుకొని ఎలా పొడి చేసుకొని ఎలా ఆరబెట్టుకోవాలి, ఎలా ప్యాకింగ్ చేయాలి అనేది మా సార్ గారు 10 రోజులు ట్రైనింగ్ బాగా ఇచ్చారు. అలానే ఈడిపి మార్కెటింగ్ ఎలా రోడ్ బాగా ఇచ్చారు. మనకు ఇటు ముందుకు బస్సు వస్తే మేము మళ్ళీ ఇక్కడికి వస్తుంది. బస్సు కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేశారు. మాకు ఏ భయం లేకుండా మేము ముందడుగు వేసాము. గౌరవ వచ్చి నేర్చుకోవడం ద్వారా మాకు స్వయం ఉపాధి కలిగించడం చాలా ఆనందంగా ఉంది. ఏపీసీఆర్టీ తరఫున గారికి చాలా ధన్యవాదాలు. పొలం పని చేసే మాకు రాజధాని అవ్వడం వల్ల మాకు పొలాలకు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. మాకు ఇక్కడ స్వయం ఉపాధి కలిగిస్తామని చెప్పేసి మా కాళ్ళ మీద సొంతంగా ఎలా కుటుంబానికి ఒక జీవనోపాధిగా నిలబడాలని మేము అనుకుంటున్నాము. అలానే మేము చేసుకుంటూ ఇంకా నలుగురికి ఇంకా ఉపాధి ఇచ్చే వరకు మేము ఎదగాలని మేము నమ్మకంతో సార్ గారు ముందడుగు ఇచ్చి మమ్మల్ని మేము వరకు వచ్చాము. అలానే మాకు అవకాశాన్ని ఇచ్చిన సిఆర్టీఐకి యూనివర్సిటీ తరఫున ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గారికి సార్ గారికి టీం గారికి అందరికీ ధన్యవాదాలు. నా పేరు నాగమణి. నేను బ్యాటరీ గ్రామం నుంచి వచ్చాను. నేను అంతకుముందు పొలం పనులు చేస్తున్నాను. నా భర్త వ్యాన్ డ్రైవర్. నాకు 2 పిల్లలు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే నా భర్తకి కొంచెం తోడుగా ఉండాలి, ఆర్థికంగా సహాయపడాలి నా వంతు అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఏపీసీఆర్డీఏ వాళ్ళు, ఎస్ఆర్ఎం వాళ్ళు నిర్వహిస్తున్న ఈ ఫుడ్ ప్రాసెసింగ్ విధానం గురించి మాకు ఊళ్ళో చెప్పారు. దానికోసం నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఈ 6 రకాల పౌడర్లు నేర్చుకోవడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా ఏంటంటే పులిహోర పౌడర్. దీనిలో ఎలాంటి కెమికల్స్ లేవు, న్యాచురల్గా తయారు చేసిన పౌడర్. ఇది ఆరోగ్యానికి మంచిది కూడా. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత నేను వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి అనేది కూడా మాకు ఇక్కడ నేర్పించారు. దీనివల్ల ఏంటంటే మేము ఇంకొంతమందికి కూడా స్వయం ఉపాధి కల్పించగలము అనే నమ్మకం మాకు వచ్చింది. ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వ్యాపారం ఎలా ప్రారంభించాలి అనేది మాకు సార్ గారు, వెంకట్ సార్ గారు మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఎలా అంటే మనకి బ్యాంక్ లోన్ ద్వారా బ్యాంక్ లోన్ తీసుకొని వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. బ్యాంక్ లోన్ కావాల్సినవి ఫుడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్, ఉద్యమ ఆధారం అలాంటివన్నీ తీసుకొని ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు. ఎలాంటి ప్లేసుల్లో దీన్ని చెయ్యాలి అనేది కూడా చెప్పారు. ఈ అవకాశాన్ని కల్పించిన సిఆర్డీఏ వారికి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి, మాకు ట్రైనింగ్ ఇచ్చిన వెంకట్ సార్ గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రోజు చేస్తుంది.